ఒక సాధారణమైనటువంటి క్రైస్తవ ఇంటిని మీరు ఊహించుకోండి. ఆ ఇంట్లో గోడల మీద అద్భుతమైనటువంటి బైబిల్ వచనాలు రాయబడ్డాయి, లేకపోతే పటాలు పెట్టబడ్డాయి. ఆ ఇంట్లో ప్రతి గదిలో కూడా చాలా చక్కని క్రైస్తవ భక్తి గీతాలు వినపడుతున్నాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబానికి ఒక అలవాటు ఉంది. వారు భోజనం చేసే ప్రతిసారి చక్కగా ప్రార్థన చేసి దేవుడికి కృతజ్ఞత చెప్పి భోజనము చేస్తారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమాని, ఆ భర్త లేక తండ్రి, ప్రతిరోజు ఆయన యొక్క కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా బైబిల్ అయితే చదువుతాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే వీళ్ళందరూ విశ్వాసులు, వీళ్ళందరూ దేవునికి విధేయులు అన్నట్టుగా పైకి కనపడుతుంది. కానీ ఆ ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన, విచిత్రమైన మరియు భయంకరమైనటువంటి వాస్తవాన్ని కూడా వచ్చినటువంటి వారు చూడకుండా ఉండలేరు. అదేంటంటే, ఈయన కుర్చీలో కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు. ఆయన దృష్టి ధ్యాస అంతా కూడా బైబిల్లో ఉన్నట్టు కనపడుతుంది. ఆయనకి ఇటువైపు సోఫాలో ఒక పాము కనపడుతుంది. మరొక వైపు ఆయన పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క టీపాయ్ మీద ఇంకొక పాము, విష సర్పము మరి నిలువుగా నిలబడినట్టు అది పడగ విప్పుకొని ఉంది. ఒకటేమో కాస్త దూరంలో ఉన్నటువంటి ఫైర్ ప్లేస్ దగ్గర చుట్టుకొని ఉంది. ఇంకొక పాము ఈ వైపు నుండి ఆ వైపునకు మరి బెడ్రూమ్లోనికి వెళ్ళడానికి పాకుతూ పోతుంది. ఈ ప్రకారము ఆయన ఇంటిలో విష సర్పాలు, మనిషిని కాటేస్తే కాటికి పంపేటువంటి భయంకరమైనటువంటి విష సర్పాలు కనపడతాయి. వాటిని చూడగానే వచ్చినటువంటి వారందరూ కూడా భయపడిపోతారు, బెంబేలెత్తిపోతారు. ఇదేంటి ఈ మనిషి, ఈ కుటుంబం ఈ ఇంట్లో ఇట్లా విష సర్పాలను కలిగి ఉన్నారు, వాటిని అట్లా వదిలేశారు. అండ్ ఇవన్నీ కూడా ఎలా పడితే అలా అక్కడ ఉంటున్నాయి, తిరుగుతున్నాయి. అయినా కూడా ఈ మనిషి మరి ఏమీ పట్టనట్టు కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు, ఇంత ప్రశాంతంగా ఉన్నాడు. ఇతడు మానసికంగా స్థిమితంగా ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఒక పిచ్చివాడు కూడా పామును, ముఖ్యంగా విష సర్పాన్ని చూసినప్పుడు భయపడతాడు, కేకలేస్తాడు, పారిపోతాడు, దాన్ని దూరం చేసుకునేటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాడు. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మనిషి ఇంట్లో పాములను పెట్టుకొని ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సంఘానికి వెళ్తాడు, ఆరాధన చేస్తాడు, ఇంట్లో ప్రార్థన కూడికలు పెట్టుకుంటాడు, బైబిల్ వచనాలు కంఠత చేస్తాడు. అండ్ ఒకవైపున ఇవి ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఇంకొక వైపున ఆ పాములు పిల్లల్ని పెడుతున్నాయి, అవి పెరిగిపోతూనే ఉన్నాయి. అండ్ ఈ ప్రాణాంతకమైనటువంటి ప్రమాదం ఆయన ముందు, కుటుంబం ముందు, వారి ఇంట్లోనే అట్లా పెరిగి పొంచి ఉన్నప్పుడు వారు దాన్ని పట్టించుకోకుండా ఆత్మీయులుగా, దేవుని సంబంధులుగా వారు మనకి కనపడుతున్నారు. ఇక్కడ చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక క్రైస్తవులు చేసేటువంటి అతి పెద్ద పాపము లేక పొరపాటు కూడా ఇదే. వారింట్లో విష సర్పాలు ఉండకపోవచ్చు, కానీ వారిలో, వారి ఒంట్లో, వారి జీవితంలో విష సర్పము కన్నా అత్యంత విషపూరితమైనటువంటి పాపములు ఉన్నాయి. విషసర్పం ఒక మనిషిని శారీరక మరణానికి తీసుకుపోతుంది, కానీ విషపూరితమైన పాపం ఒకడిని ఆత్మ సంబంధమైన నిత్య మరణానికి తీసుకుపోగలదు అనేటువంటి విషయము వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా వీటితో వారు బ్రతుకుతూ వారికి ఏమీ ప్రమాదమే లేనట్టు, ఇంకోవైపున వాటిని, ఆ ప్రాణాంతకమైనటువంటి పాపములను పెంచి పోషిస్తూ యథాలాపంగా హాయిగా వారి జీవితాన్ని సాగిస్తున్నట్టు కనపడతారు. ఇది చాలా ఘోరమైనటువంటి వాస్తవ విషయం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. ఆయన మన రక్షకుడిగా, మన దేవుడిగా, మన నాదుడిగా ఉండుట మన ధన్యత. ఆయనలో మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆధిక్యతను, ప్రతి ధన్యతను బాధ్యతాపూర్వకంగా మనం చేపడితే మనకన్నా దీవించబడినటువంటి వారు లోకంలో ఎవరు ఉండరు. ఈరోజు నేను పైన ఈ యొక్క పాడ్కాస్ట్కి పెట్టినటువంటి థంబ్నెయిల్ని మీరు ఒకవేళ జాగ్రత్తగా గమనిస్తే దాన్ని నేనే మరి రూపొందించాను. ఆ కాన్సెప్ట్ నేనే కలిగి దాన్ని చేసినప్పుడు అక్కడ ఒక మనిషి అండ్ ఆయన చేతుల్లో బైబిలు, ఆయన ఇల్లు, ఆయన ఇంటి నిండా పాములు, ఇవన్నీ కూడా మనకి ఏం చూపిస్తున్నాయి అంటే ఆయన చాలా కంఫర్టబుల్గా,
అంటే ఎంతో సౌకర్యవంతంగా ఇంట్లో బైబిల్ చదివి ప్రార్థన చేసి భక్తి చేసుకుంటూ పక్కనే పాములను పెరగనిస్తూ వాటి మధ్యలోనే ఆయన ఇంటి వారు బతుకుతున్నారు అనేది చూపించాను. అండ్ టైటిల్ కూడా అట్లాగే మనకు అక్కడ ఉంది. ఎందుకంటే క్రైస్తవులు సౌకర్యవంతమైనటువంటి పాపాలకు అలవాటు పడి వాటిని వారి యొక్క అనుదిన జీవితంలో పెంచి పోషిస్తూ ఎలా బతుకుతున్నారో అందరికీ అర్థం అవ్వాలి, కనువిప్పు కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ థంబ్నెయిల్ని చేసి పెట్టడం జరిగింది. ఈరోజు మన ఎపిసోడ్లో పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే టాలరేట్ ఆర్ టర్మినేట్. టాలరేట్ ఆర్ టర్మినేట్. సహించాలా లేక సంహరించాలా, సహించాలా లేక సంహరించాలా అనేది మన యొక్క అంశము. అండ్ ఇది ఒక విశ్వాస జీవితంలో లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకుని చలామణి అవుతున్నటువంటి ఒక క్రైస్తవురాలి జీవితంలో వారు ప్రమాదకరమైనటువంటి పాపములతో ఎంత సౌకర్యవంతంగా జీవించడం అలవాటు చేసుకున్నారో దాని గురించినటువంటి హెచ్చరికతో కూడినటువంటి సందేశం. సో మనలో ఉన్నటువంటి పాపాల గురించి చూసినప్పుడు చాలా పాపాలు చాలా సూక్ష్మమైనవిగా ఉంటాయి, అంటే సటిల్గా ఉంటాయి. కొన్ని పాపాలు మరి చాలా సీక్రెటివ్గా ఉంటాయి, రహస్యకరమైనవిగా ఉంటాయి. కొన్నేమో స్టూపిడ్ పాపాలు, అంటే బుద్ధిహీనమైన మూర్ఖపు పాపాలు. మరికొన్ని సెటానిక్ సిన్స్, అంటే ఇవి సాతాను సంబంధమైనటువంటి పాపాలు. అయితే సమస్య ఏంటంటే ఇట్లాంటి రకరకాల పాపాలు మనలో ఉన్నప్పటికీ మనము ఏమాత్రం వాటి చేత ఇబ్బంది పడకుండా, వాటిని మనము పసి కట్టకుండా, వాటి విషయంలో మనము మరి ఏమాత్రము కలవరపడకుండా బతికేస్తున్నాం. మన మనస్సాక్షి వాటి విషయమై మన మీద నేరారోపణ చేయకుండా అది ఒక మూలనకు నెట్టివేయబడింది. మన హృదయము వాటికి చక్కగా చోటిచ్చి ఆదరిస్తోంది, పోషిస్తోంది. అండ్ మన మనస్సు వీటి మీద లేదు గనుక, మన మనస్సు మరో దాని మీద మనం పెట్టేసి బతుకుతున్నాం కనుక అది మామూలుగా మనతో మాట్లాడడమే మానేసింది. అండ్ మనలో చాలామంది ప్రతివారము చర్చికి వెళ్ళి వస్తున్నప్పటికీ ఈ సాధారణ పాపాల విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క గద్దింపు, హోలీ స్పిరిట్ కన్విక్షన్ అనేది మనకు లేకుండా, దేవుని వాక్యాన్ని చదివినా విన్నా దానితో మనల్ని ముఖాముఖిగా అది నిలదీయకుండా, అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాన్ఫ్రంటేషన్ అనేది స్క్రిప్చర్లో మనకి లేకుండా, అండ్ పాపపు తీర్పు కిందకి మనము రాకుండా, కాండెమ్నేషన్ కిందకి మనం రాకుండా చాలా చక్కగా సులభంగా తప్పించుకొని తిరుగుతున్నాం. అండ్ ఇది చాలా భయంకరమైనటువంటి మోసం. ఇప్పుడే గుర్తిస్తే మంచిది. ఆ ప్రసంగ వేదికల మీద నుండి, అంటే పుల్పిట్స్ మీద నుండి మంచి సత్య బోధకులైతే, బైబిల్ పరమైనటువంటి వాక్య పరిచారకులైతే తప్పకుండా ఇట్లాంటి పాపాలను ఎత్తి మనకి చూపిస్తారు. దుర్వ్యసనాల గురించి, మనలో ఉన్నటువంటి అవలక్షణాల గురించి, అవి ఎంత నాశనకరమైనవో మనకి నిరంతరం చెప్తూ ఉంటారు. అయితే వాటి విషయంలో మనము జాగ్రత్త పడుతున్నట్టు కనబడిన, పెద్ద పెద్ద భయంకరమైన పాపాలకు దూరంగా ఉన్నట్టు కనబడిన మిగతా పాపాలను మాత్రం మనము సహజీవనము చేసుకునేటువంటి అంశాలుగా మార్చేసుకున్నాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది క్రైస్తవులకి అతి తెలివి. వారు దేవుడు పాపానికి పెట్టినటువంటి ఒక పేరు అయితే వారు దానికి ఇంకొక పేరు పెట్టి దాని యొక్క అసలత్వాన్ని, అంటే దానికి ఉన్న వాస్తవ విషయాన్ని, నిజస్వరూపాన్ని మార్చేసేటువంటి ప్రయత్నము చేస్తారు. సో పాపాలకు మారు పేర్లు పెట్టారు కనుక, అవి పాపముగా అనిపించకుండా చేసుకున్నారు కనుక సహజంగానే వారు వాటితో సహజీవనం చేయడం అనేది, అండ్ ఏమాత్రం ఫీల్ అవ్వకుండా, ఏమాత్రం కన్విక్షన్కి గురి కాకుండా ఉండడం అనేది ఒక మామూలు విషయమే. మీరు ఆలోచించండి, చేప నీటిలో పుడుతుంది, నీటిలో బతుకుతుంది, నీటితోనే పోతుంది. కనుక చేప నీటిని గమనించదు. అట్లాగే ఢిల్లీ లాంటి మన యొక్క దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆ పొల్యూషన్కి, ఎయిర్ పొల్యూషన్కి అలవాటు పడిపోయినటువంటి ఢిల్లీ వాసులకు దాని తర్వాత అది పెద్ద అంశముగా అనిపించదు. అది ఇక వారి జీవితంలో భాగముగా వారు దాన్ని పీల్చేసుకుంటూ
చచ్చిపోతూ అట్లాగే బతికేసి వెళ్ళిపోతారు. ముంబైలో చాలా పెద్ద, ఏషియాలోనే అతి పెద్ద స్లమ్ ఉంది, అంటే మురికివాడ. ఈ మురికివాడలో ఉన్నటువంటి వారు దాంట్లోనే పుట్టారు, దాంట్లోనే పెరిగారు, దాంట్లోనే తిరిగారు, దాంట్లోనే తిన్నారు, దాంట్లోనే పడుకున్నారు. అట్లాంటి వారికి అక్కడ ఉన్నటువంటి మురికి కనపడదు. బయట నుండి మనం పోయినటువంటి మనకైతే మురికి ఎక్కడ చూసినా కనపడుతుంది, కానీ వారికి ఎక్కడ మురికి కనపడదు. ఎందుకంటే వారు దానికి అలవాటైపోయారు. అది వారి యొక్క జీవితంలో ఒక అనుదిన భాగం అయిపోయింది కనుక దాని నుండి వారు వేరు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. సో దేవుడి వాక్యంలో ఇలాంటివి ఏవి వండకూడదు, వీటిని మనం పూర్తిగా తొలగించుకోవాలి, వీటిని సహించకూడదు, వీటిని సర్వనాశనము చేయాలి, వీటికి స్వస్తి చెప్పాలి అని చెప్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా బతకడానికి కారణం మనల్ని మనం మోసపుచ్చుకోవడం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇప్పుడు దాని గురించి నేను వివరించబోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక విషయాన్ని, ముఖ్యమైన విషయాన్ని జస్ట్ మీ దృష్టికి తీసుకొని వస్తాను. చాలా శ్రేష్టమైనటువంటి సత్యంతో కూడుకున్నటువంటి వాక్యం. మనము ఆ యొక్క కాంటెక్స్ట్లో చూస్తే ఆ యొక్క సులువుగా చిక్కులపెట్టు పాపం, లేకపోతే సులభముగా చిక్కులపెట్టు పాపం ఏంటో మనకి దేవుడు చూపిస్తున్నాడు. అవిశ్వాసము అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. కానీ సాధారణంగా మనల్ని ఏదైనా సరే ఒక వ్యసనము సులభముగా చిక్కులబెట్టేటువంటి పాపముగా మారిపోవచ్చు. సో ఆ కోణంలో మనం ఒకవేళ దాన్ని చూస్తే అక్కడ దేవుడు చాలా సామాన్యమైన రీతిలో సత్యాన్ని మనకు చెప్తున్నాడు. నాటకీయ పరంగా లేకపోతే డ్రమాటిక్గా ఆయన చెప్పేటువంటి ప్రయత్నము చేయట్లేదు. ఆయన మనలను సులువుగా చిక్కులబెట్టు పాపము ఏమి చేస్తుందో దాన్ని ఎట్లా విడిచిపెట్టాలో హెచ్చరిస్తున్నాడు. అంటే ఇది మనల్ని అంటుకుని ఉండే పాపం, ఇది మనకు ఆనవాయితీ అయిపోయినటువంటి పాపం, మనకు అలవాటుగా మారిపోయినటువంటి పాపం. ఇది మనతోనే ఉంటుంది, మనకు హెచ్చరిక చేయకుండా మనల్ని పడగొడుతూ ఉంటుంది. మనల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆత్మీయంగా, తర్వాత దేహపరంగా పాడె మీదకి తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ పాపము, ఇట్లాంటి పాపాలతో మనం ఇక పెనుగులాడడం మానేసాం, మనం వాటితో పోరాడడం మానేసాం, వాటిని మనము అంటే పరిపూర్ణంగా నాశనము చెయ్యాలి అనేటువంటి ఆలోచనని మనము వదిలేసాం. అయితే దేవుడి వాక్యం ఇట్లాంటి విషయాలు మన దృష్టికి తెచ్చినప్పుడు, బోధ రూపంలో బైబిల్ చదువుతున్నప్పుడు మన దృష్టికి తెచ్చినప్పుడు మనల్ని ఖండించడానికి, మనల్ని తీర్పు తీర్చి నరకంలోనికి తోసివేయడానికి కాదు, మనకి కనువిప్పు కలిగించడానికి, మనము దోషారోపణకు గురైనప్పుడు మన దోషమును ఒప్పుకొని మారుమనసు పొంది పశ్చాత్తాపముతో పరిశుద్ధపరచబడ్డానికి, తిరిగి దేవుడితో మనము అనుసంధానం అవ్వడానికి, మన క్షేమం కొరకే దేవుడు వీటిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ కంఫర్టబుల్ సిన్ యొక్క ప్రమాదం, అంటే సౌకర్యవంతమైనటువంటి పాపములతో మనకున్నటువంటి కీడు, హాని ఏంటో ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్తాను. 1930sలో జర్మనీ దేశంలో అప్పుడే అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ యొక్క డిక్టేటర్గా ప్రపంచమంతా గుర్తింపబడినటువంటి ఆ వికారమైనటువంటి వ్యక్తి అధికారంలోనికి వస్తున్నాడు. ఆ టైంలో జర్మనీలో ఉన్నటువంటి ప్రాటెస్టెంట్ చర్చెస్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ని డాయిష్ క్రిస్టియన్ అనేవారు. అంటే జర్మన్ క్రిస్టియన్స్ అని వారికి ఒక నిక్ నేమ్ పెట్టారు. అండ్ వారు దాని ప్రకారమే ఒక పెద్ద మూమెంట్ని మొదలుపెట్టారు, ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ ఉద్యమంలో ప్రధాన అంశం ఏంటి? ఇటు నాట్జీ సిద్ధాంతాలను, అటు క్రైస్తవ విశ్వాసాలను రెండింటిని ఒకదానితో ఒకదాన్ని మమేకం చేయడానికి, అంటే ఆ రెండింటికి ఘర్షణ లేకుండా వాటిని రెండింటిని కలిపి ఒకటిగా మార్చేసుకోవడానికి. అవి నిజంగా చూస్తే విభిన్నమైనవి, విరుద్ధమైనవి. హిట్లర్ సిద్ధాంతాలు, నాట్సీ సిద్ధాంతాలు సాతాను సంబంధమైనవి, దేవుని విశ్వాసం, దేవుని యొక్క విషయాలు దేవుని సంబంధమైనవి. కానీ వీళ్ళు ఈ రెండింటిని చాలా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా
మరి ఒక చోట కలిపేయాలనుకున్నారు. అట్లా చేసేటప్పుడు మేము దేవుడిని వదిలేస్తున్నామని, దేవుని విషయాలను విసర్జిస్తున్నామని అనుకోలేదు. బదులుగా దానికి ఏమనుకున్నారు, ఈ కాలంలో మా ఎదుట ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మేము మా భక్తిని మార్చుకుంటున్నాం. సో దానికి వారు చేసినటువంటి ఒక వికారమైన పని ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులకు సంబంధించినటువంటి అంశాలు, ఆ భాగాలను ఈ యొక్క సంఘాలు, జర్మన్ క్రిస్టియన్ చర్చెస్ తీసేసాయి. ఎందుకంటే అక్కడ యూదుల చరిత్ర ఉంది. నాట్సీలేమో యూదులనే ప్రధానమైనటువంటి టార్గెట్గా చేసి చెరపెట్టి, వారిని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి టార్చర్ చేసి వికృతంగా చంపేస్తున్నారు కనుక ఈ భాగాలను వీరు తీసేశారు. తర్వాత పాత నిబంధనలో ప్రేమ, న్యాయము, కనికరము అనేటువంటి దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా ఈ జర్మన్ క్రైస్తవులు పక్కన పెట్టేశారు. వాటికి బదులు వీరేమనుకుంటున్నారు, ఏమి ఉద్యమంలో ప్రచారం చేస్తున్నారు, ద్వేషం అన్న పాపానికి వీరిచ్చినటువంటి మారు పేరేంటి, మా యొక్క సంస్కృతిని కాపాడుకోవడం, మేము ఈ సమయంలో నిజమైనటువంటి దేశభక్తిని చూపించుకోవడం అని ఆ ద్వేషానికి ఈ యొక్క మారు పేర్లు పెట్టి దుర్మార్గకరమైనటువంటి ఆలోచనతో ఆ యొక్క ఉద్యమాన్ని వారు నడిపించారు. సో ఇది వారికి నచ్చింది, చట్టబద్ధంగా ఉంది అండ్ డిక్టేటర్కి ప్రియంగా ఉంది కనుక వారు ఈ ప్రకారము లక్షలాది మంది జర్మన్ క్రిస్టియన్స్ ప్రతి ఆదివారము క్రైస్తవ సంఘానికి వెళ్ళి భక్తి గీతాలు ఆలపించేవారు. మరలా ప్రతి సోమవారం నుండి ఆ వారం అంతా కూడా వారి పొరుగువారైనటువంటి యూదులను, స్త్రీలను, పురుషులను, పెద్దలను, పిల్లలను ఈ యొక్క నాట్సీ సైనికులు వచ్చి పట్టుకుని పోతుంటే, వారిని చెరసాలలో వేస్తుంటే, కాన్సన్ట్రేషన్ క్యాంపులకు తరలించి టార్చర్ చేస్తుంటే, చంపుతుంటే వీరు ఊరుకున్నారు. సండే వీరు పోయి పాటలు పాడి మరి పట్టనట్టు వీరు బతికేశారు. ఎందుకంటే ఈ సమాజం, ఈ జర్మన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఇట్లా ఈ దుష్టులుగా మారారో వీరందరూ కూడా దానికి అలవాటైపోయి దేశభక్తి అనే దాని ముసుగులో వారు భయంకరమైనటువంటి మనుషులుగా తయారయ్యారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యం. A.W. టోజర్ అందుకే చాలా ఘాటైనటువంటి సత్యాన్ని చెప్పాడు. ఆయన ఏమన్నాడో కోట్ చేస్తున్నాను. మనము చూసే పాపాల వల్ల మనం ఇబ్బంది పడటం లేదు, మనం చూడటం ఆపేసిన పాపాల వల్లే మనము చనిపోతున్నాం. సో ఎంత గొప్ప సత్యాన్ని, ఎంత ఘాటుగా ఆయన చెప్పాడో చూడండి. సో నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈ పాడ్కాస్ట్లో బిబ్లికలీ స్పీకింగ్ అనే ఈ పాడ్కాస్ట్లో నేను సర్వసాధారణమైన అండ్ అతి హేయమైన భయంకరమైనటువంటి పాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ గర్వము, కొండెము, చాడీలు, అసూయ, అత్యాశ, ఆత్మలో చేదు అంటే ఇతరుల మీద ద్వేషం, మోసం, కుట్ర, దొంగతనం, అపవిత్రత, ఒకరితో ఒకరు పోల్చుకోవడం, ఒకరితో ఒకరు పోటీ పడడం, మరొకరిని పతనం చేయడానికి మరి పథకాలు వేయడం, క్షమించలేని తనాన్ని కలిగి ఉండడం, లోకానుసారమైనటువంటి జీవితం, అబద్ధికులుగా బతకడం, కృతజ్ఞత లేకపోవడం, ఆందోళన, చింత, విచారము, కోపము, స్వార్థము, ప్రేమించకపోవడం, ఇతరులకు తీర్పు తీర్చే స్వభావం, గొంతెమ్మ కోరికలను కలిగి గొంతు కూరేసుకోవడం, ఫిర్యాదులు చేస్తూ ఉండడం, ప్రార్థించకపోవడం మరియు ఓర్పు, సహనము, ఓపిక లేకుండా సతమతమవుతూ కింద మీద పడుతూ తలకిందులై బతికేటువంటి ఆ పాపాల గురించి, అందరికీ తెలిసిన క్రూరమైన ఆ పాపాల గురించి మాట్లాడబోవడం లేదు. ఎందుకంటే వీటిలో చాలా వాటి గురించి మనము తరచుగా మన సంఘాల్లో లేకపోతే మనం హాజరయ్యేటువంటి సభల్లో ప్రసంగిస్తూ ఉంటే వింటాము, ప్రసంగికులము మేము ప్రసంగిస్తూనే ఉంటాం. కానీ మనకు తెలియకుండానే మనం రాజీపడి, మనము చాలా ప్రీతితో పెంచి పోషించి మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడానికి మనం వేటినైతే మనలో పెట్టుకున్నామో ఆ భయంకరమైన పాపాలలో ఒక 3 గురించి నేను ఈ రోజున మీకు బ్రీఫ్గా హెచ్చరిక చేస్తాను. ఇవి చాలామందికి పాపాలుగా అనిపించవు, ఎందుకంటే వాటి రూపాలను వారు వేరుగా చేసుకున్నారు, ఆ పాపాల పేర్లు కూడా వారు వేరుగా పెట్టుకున్నారు. మొదటిది స్పిరిచువల్ లెథార్జీ. స్పిరిచువల్ లెథార్జీ అంటే ఆత్మీయ సోమరితనం, ఆత్మీయ బద్ధకం.
సామెతలు 24వ అధ్యాయం 30 నుండి 34వ వచనం వరకు. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుంటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. చాలా లోతైనటువంటి ఆత్మీయ సత్యముతో కూడుకున్నటువంటి వాక్యం అది. సామెత, రాజైనటువంటి సొలొమోను రచించినటువంటి సామెత. అండ్ సొలొమోను తన యొక్క వ్యక్తిగత అనుభవం గురించి అక్కడ రాస్తున్నాడు. ఆ అబ్జర్వర్ అంటే ఆ పర్యవేక్షకుడు, ఆ చేను, ఆ ద్రాక్ష తోట పక్క నుండి పోయి దాన్ని నిశితంగా పరిశీలన చేసినటువంటి వ్యక్తి ఆయనే. అందుకనే సొలొమోను ఆ యొక్క చేను లేక ద్రాక్ష తోట పక్క నుండి నడిచి వెళ్తున్నప్పుడు ఆయనకు అక్కడ ఒక వ్యక్తి ఒక ఘోరమైనటువంటి లేకపోతే దారుణమైనటువంటి నేరము చేస్తూ బొత్తిగా కనిపించలేదు. కాకపోతే ఆ చేను లేక ద్రాక్ష తోటలో జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు కనబడింది ఏంటి అంటే, చాలా కాలం పాటు ఆ తోట, ఆ చేను భయంకరమైనటువంటి నిర్లక్ష్యానికి గురైపోయాయి. ఆ నిర్లక్ష్యము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అండ్ ఈ బాహ్యముగా బయట పెట్టబడినటువంటి స్థితి, ఆ చేను, ఆ తోట, ఈ రెండు దాని యొక్క యజమాని యొక్క అంతరంగిక స్థితిని లేకపోతే ఆ యజమాని యొక్క నైతిక స్థితిని ఇంకా చెప్పాలంటే ఆత్మీయ స్థితిని సూచిస్తున్నాయి. బాగా పండేటువంటి చేను, మంచి ద్రాక్షలను ఇచ్చేటువంటి ద్రాక్ష తోట యొక్క యజమాని చాలా మంచి వ్యవసాయకుడు, రైతు అని మనం ఎట్లా అంటామో, ఈ పరిస్థితిని చూసినప్పుడు ఈ వ్యక్తి దారుణమైన వాడు, బుద్ధిహీనుడు, బొత్తిగా వివేచన లేకుండా పరమ సోమరిలాగా ఉన్నాడు అనేది, దాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు, పాడైపోవడానికి వదిలేశాడు అనేది మనందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక 4 విషయాలు ఒకవేళ మనం చూడాల్సి వస్తే, ఒకటి, నిర్లక్ష్యం అనేది ఎప్పుడు ఊరికే ఉండదు. మనం పట్టించుకోకుండా వదిలేసిన మన జీవితంలోని ఏ విషయము అట్లా ఖాళీగా పోదు. అది మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను తీసుకుని వస్తుంది. అండ్ ఇక్కడ ముండ్ల తుప్పలు అండ్ ఆ యొక్క భయంకరమైనటువంటి గొండ్లు, దూలగొండ్లు ఎట్లా ఆ యొక్క చేనంతటిని కప్పేశాయో, అట్లాగే మన జీవితం కూడా మంచి పంటతో కాకుండా వీటితో నిండిపోతుంది. మీరు ఒకవేళ మీ జీవితంలో నీతిని, పవిత్రతను పెంపొందించుకోకపోతే, సాధన చేసి క్రమశిక్షణతో, శ్రమతో వాటిని పెంపొందించుకోకపోతే, మీ ప్రమేయం లేకుండానే మీరు అప్రమత్తంగా ఉంటున్నటువంటి ఆ సమయంలో, సోమరిగా నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో, పైనుండి కింది దాకా మీలో, లోపల నుండి వెనక దాకా పాపము పెరిగిపోతూనే ఉంటుంది. రెండో విషయం ఏంటి, అక్కడ ఉన్నటువంటి రాతి గోడ పడిపోయింది అని సొలొమోను చూశాడు, గ్రహించాడు, రాశాడు. అంటే చిన్న చిన్న రాజీలు పెద్ద పెద్ద పతనాలకు దారి తీస్తాయి అని ఆ సత్యం చెప్తోంది. రాతి గోడ, రాయి మీద రాయి పెట్టి గోడను కట్టారు. సో రాతి గోడ ఒక్కసారి పడిపోలేదు, ఫస్ట్ లూజ్ అయింది, తర్వాత రాళ్ళు అటు ఇటు కొంచెం కొంచెం కదిలాయి, తర్వాత ఒక రాయి పడింది, ఇంకో రాయి పడింది, ఇంకో రాయి పడింది. అట్లా మనం ఎన్నోసార్లు రాతి గోడలు కొంత పడి కొంత పడకుండా అసంపూర్ణంగా చూసే ఉంటాం. సో అట్లా అది పడిపోతూ వచ్చింది. అంటే సోమరివాడు తన చేనును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు కనుక ఆ రాతి గోడ పడిపోయింది. క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రార్థన ఆపేసినప్పుడు, బైబిల్ పఠన ఆపేసినప్పుడు, బైబిల్ ధ్యానం ఆపేసినప్పుడు, ఉపవాసం ఆపేసినప్పుడు, క్రమంగా సంఘంలో ఆరాధన ఆపేసినప్పుడు, తన హృదయాన్ని కాపాడుకోవడం ఆపేసినప్పుడు, వాడి ఆత్మీయ రక్షణ గోడలు ఏవైతే ఉంటాయో అవన్నీ లూజ్ అవుతాయి. తర్వాత ఒక్కొక్క రాయి పడిపోతూ అది కూలిపోతాయి. సో ఈ వ్యక్తికి ఇట్లా జరుగుతున్నా కూడా తెలియనటువంటి పరిస్థితిలో తుంగొనున్నాడు. ఎందుకంటే వీడికి బొత్తిగా బుద్ధి,
వివేచన లేదు. పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు, పెద్ద గాలి తుఫాను వర్షం వచ్చినప్పుడు ఆ మిగిలిన గోడ కాస్త ఎట్లా కూలిపోతుందో అట్లా వీడి జీవితం పెద్ద సంక్షోభం లేకపోతే పెద్ద శోధన వచ్చినప్పుడు పూర్తిగా నాశనం అయిపోతుంది. నా ఆత్మీయ జీవితంలో కూడా ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన సన్నివేశాన్ని చూస్తే ఒక పాఠం మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఏది కూడా ఒకేసారి పెద్ద మొత్తం జరగదు. కొంచెం కొంచెంతోనే ప్రారంభం అవుతుంది, కొంప ముంచుతుంది. ఆ వాక్య భాగంలో మనము చదివాం, సొలొమోను 3 సార్లు ఈ కొంచెం గురించి మాట్లాడాడు. మొదటిది ఇంకా కొంచెం నిద్ర, రెండవది ఇంకా కొంచెం కునుకుపాటు, మూడవది ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట. సో ఇట్లాంటి జీవితంలో నీవు ఉంటే నీకు దరిద్రత పరిగెత్తి వస్తుంది. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి నీవు అస్సలు గుర్తించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాడి చేసి విరుచుకు పడుతుంది అండ్ నిన్ను సర్వనాశనం చేస్తుంది. మరొక విషయాన్ని మనం చూస్తే జ్ఞానము పరిశీలన ద్వారా నేర్చుకుంటుంది. ప్రయోగము ద్వారా కన్నా పరిశీలన ద్వారా నేర్చుకుంటుంది. అంటే అది తప్పు చేయకుండా ఇతరులు చేసినటువంటి తప్పులను చూసి వెంటనే అలాంటిది తను చేయకుండా జాగ్రత్త పడడం ద్వారా నేర్చుకుంటుంది. సో జ్ఞానవంతులు అందుకనే ప్రతి వినాశనాన్ని స్వయంగా అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఇతరుల పాడుబడిన జీవితాలు చూసి వారు పాఠాలు నేర్చుకుంటారు. మన ఆత్మీయ తోట అంటే మన జీవితం ఏ స్థితిలో ఉందో మనకంటే ముందే మన చుట్టూ ఉన్నటువంటి ఇతరులు చాలా సులభంగా గమనిస్తారు. నేను ఎప్పుడు నా సంఘానికి చెప్తుంటాను, మొదట్లో ఆసక్తి పరులుగా, భక్తి పరులుగా, గొప్ప దేవుని సంబంధులుగా మొదట్లో ముందు సీటుల్లో కూర్చునేవారు. తర్వాత మధ్యకి వెళ్తారు, తర్వాత పక్కలకి వెళ్తారు, తర్వాత వెనక్కి వెళ్తారు, తర్వాత చివరికి వెళ్తారు, తర్వాత వెళ్ళిపోతారు, మరెప్పుడు సంఘానికి రారు. ఇది ఒక పాస్టర్గా గత 15 సంవత్సరాలుగా నాకున్నటువంటి మర్చిపోలేనటువంటి అనుభవం. చాలా ఈజీగా నేను ఆ వ్యక్తి ముందుకు వస్తున్నాడా, వెనక్కి పోతున్నాడా, పైకి ఎదుగుతున్నాడా, కిందికి తరుగుతున్నాడా, దేవునితో ఉన్నాడా, లోకంలోనికి జారుతున్నాడా అని చాలా ఈజీగా నేను గుర్తుపట్టగలను. ఒక డాక్టర్ రోగి నాడి పట్టుకోగానే ఏంటి ఆయన పరిస్థితి, ఒక డాక్టర్ రోగి నాలుక చూడగానే ఏంటి ఈయన స్థితి అని ఎట్లా పసిగడతాడో అదే ప్రకారం దేవుడి సేవకుడు పాస్టర్ కూడా గమనించేటువంటి కాపరి అయితే, మందలోని గొర్రెల్ని కాసేవాడైతే, ప్రతి ఒక్కరిని చూసేవాడైతే, ప్రతి ఒక్కరి పరిస్థితి కోసం ప్రార్థించేవాడైతే, ఎక్కడ ఏది మార్పు అనేది వారికి తెలియకముందే ఆయనకి తెలిసిపోతుంది. సో మిడిల్ ఏజెస్ చర్చ్ అంటే మధ్య యుగాల్లో ఉన్నటువంటి సంఘము ఆత్మీయ సోమరితనాన్ని, స్పిరిచువల్ లెథార్జీని, స్పిరిచువల్ లేజీనెస్ని ఒక ఘోరమైనటువంటి పాపముగా గుర్తించింది, దాన్ని అట్లాగే ప్రకటించేది. సో దేవుడు మనల్ని పిలిచాడు, ప్రేమించాడు, రక్షించాడు, పరిశుద్ధపరిచాడు, అసాధారణమైనటువంటి పరిచర్య అవకాశాలు మనకిచ్చాడు. ఎంతో సత్క్రియ చేయడానికి, మంచి చేయడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. కానీ మనము దాన్ని గుర్తించకుండా, ఆ సామర్థ్యాన్ని మనము నిర్లక్ష్యంగా బద్ధకంతో వాడకుండా, మనము దేవుడి యొక్క కార్యములను చేయకుండా మనం దూరంగా నిలబడి నిద్రపోయేటువంటి వారం అయితే మన జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. భక్తి జీవితానికి కావలసినటువంటి క్రమశిక్షణను కలిగి ఉండకుండా, పాటించకుండా, శ్రద్ధాసక్తులను పెంపొందించకుండా, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ వరాలను మనం వృద్ధి చేసుకోకుండా, మొదట వాటిని గుర్తించాలి, తర్వాత వాటికి పదును పెట్టాలి, తర్వాత వాటిని వృద్ధి చేయాలి, తర్వాత వాటిని వినియోగించాలి. తద్వారా దేవుడికి మహిమను తీసుకొని రావాలి. అండ్ దేవుడికి లోబడ్డానికి మనము మన స్వంతమును ఉపేక్షించుకోవడం కావచ్చు, మన సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించడం కావచ్చు, మనలో ఉన్నటువంటి చెడు పాపములను చంపివేయడం కావచ్చు, శ్రమ అనుభవించడం కావచ్చు, నింద భరించడం కావచ్చు, లేకపోతే అసౌకర్యానికి గురి కావడం కావచ్చు, ఏదైనా మనకి ఇష్టమైంది, లాభకరమైంది పోగొట్టుకోవడం కావచ్చు. వీటికి మనం సిద్ధపడకపోతే, వీటికి మనము అప్పగించుకోకపోతే, వీటిని భరించడానికి మన ఆత్మకు ఇష్టము లేకపోతే
మనము ఆత్మీయ సోమరులం. అంటే ఇవేవి మాకొద్దు, వీటికి మేము ఏమీ చెయ్యం, మేము అట్లా వచ్చిపోతాం, మేము అట్లా చూసేవారిగా ఉంటాం, మేము దూరంగా ప్రేక్షకులంగా ఉంటాం. మేము అక్కడ మైదానంలోనికి దిగి ఆ యొక్క దుమ్ము పట్టి, చెమట పట్టి, రక్తము కార్చేటువంటి పాలిభాగస్థులముగా ఉండము. సో ఇది ఆత్మీయ సోమరితనం. ఇది పైకి భక్తిగల రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ లోపల మాత్రం దీనికి భక్తి ఏమాత్రం లేదు. ఈ ఆత్మీయ సోమరులు సండే చర్చ్కి వెళ్తారు, విశ్వాస సంబంధమైనటువంటి మాటల్ని వీరు వింటారు కనుక తెలుసుకుంటారు. అండ్ వీరు ఆ యొక్క బైబిల్ వచనాల్లో ఉన్నటువంటి సంఘ సిద్ధాంతాలను కూడా వీరు నమ్ముతున్నామని ఒప్పుకుంటారు. కానీ నిజమైన పవిత్రతను ఇచ్చేటువంటి దేవుని యొక్క లోతైన, ఖరీదైన మరియు మనల్ని మార్చే ఆత్మీయ అనుభవం లేకపోతే ఆ అనుబంధం అది దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీరు దూరంగా ఉంటారు. అండ్ వీళ్ళు క్రైస్తవ జీవితాన్ని ఒక ప్రేక్షకునిలాగా జీవించడానికి ఇష్టపడేటువంటి వారు. ఇతరులు ఆరాధిస్తుంటే చూస్తుంటారు, ఇతరులు పలు విధాలైనటువంటి దేవుని సేవలు చేస్తుంటే చూస్తుంటారు, ఇతరులు ఇస్తుంటే చూస్తుంటారు, ఇతరులు సాక్ష్యములు చెప్తుంటే వింటుంటారు, ఇతరులు దేవుడి కోసం కష్టపడుతుంటే, నిందల పాలవుతుంటే, శ్రమలు ఎదుర్కొంటుంటే, ఇతరులు దేవుడి కోసం విడిచిపెడుతుంటే, త్యాగాలు చేస్తుంటే ఆహా వాహా అని ఆనందిస్తారే తప్ప వీళ్ళు మాత్రము ఏ మార్పు లేకుండా, ఇతరులతో కలిసి ఏమీ చేయకుండా దూరంగా హాయిగా ఉండిపోతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల ఉపమానంలో యేసుప్రభు 3వ దాసుని గురించి చెప్పాడు. ఈ 3వ దాసుడు పెద్ద నేరం ఘోరం ఏమీ చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని చంపలేదు. అతడు యజమాని ఇచ్చినటువంటి సొమ్మును తీసుకుపోయి వృధాగా ఖర్చు పెట్టలేదు. అతడు ఏమి చేశాడంటే భయముతో అండ్ మరి ముఖ్యంగా బద్ధకముతో, సోమరితనంతో దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతును భూమిలో పాతిపెట్టేశాడు. అందుకనే అక్కడ యేసుప్రభు ఏమంటాడు, సోమరివైన చెడ్డ దాసుడా. సో నీకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ని నీవు ఉపయోగించకుండా నీవు దాన్ని అక్కడ పక్కన పాతిపెట్టి నువ్వు పడుకున్నావు. ఇంకా కొంచెం అని నీవు సుఖిస్తూ పోయావు. ఆ పరిస్థితిలో నీవు నాశనాన్ని తెచ్చుకున్నావు. ఒక ఆయన సేవకుడు, ఆయన పేరేంటో మనకు తెలియదు, ఇట్లా చెప్పాడు, మనం కలిగి ఉండవలసిన గొప్ప సామర్థ్యం దేవునికి అందుబాటులో ఉండటమే, టు బీ అవైలబుల్ టు గాడ్. కానీ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా మనము చేసే అతిపెద్ద నేరం ఏంటంటే అందుబాటులో ఉంటూ కూడా ఏ పని చేయకుండా ఉండిపోవడం. ఎండ్ ఆఫ్ కోట్. ఎన్నో చర్చెస్లో 80/20 అనేటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే 80% ప్రేక్షకులు ఏమీ చెయ్యరు, దేవుడికి అందుబాటులో ఉంటున్నట్టు కనబడతారు, కానీ దేవుడి కోసం వాడబడరు. కానీ మిగతా 20% దేవుని కోసం ప్రతి వారం వారే కష్టపడుతుంటే వీరు చూస్తారు. వీరు వారి సేవలు చేసుకొని అంటే పొందుకొని పోతారే తప్ప వీరు ఏమీ చెయ్యరు. సో దేవుడికి అంత దగ్గరగా వచ్చి ఆయన గొప్పతనం గురించి, ఆయన యొక్క ఘనత, మహిమ, ఆయన యొక్క శిలువ విమోచన కార్యం గురించి విన్నాక కూడా వీరిలో బొత్తిగా కనీస కృతజ్ఞత ఉన్నా కూడా ఆయన కోసం మా జీవితం అంతా ఇస్తాము, పని చేస్తాము అనకుండా పోతారు. ఆత్మీయ సోమరితనం గురించి 16th సెంచరీలో ఎలిజబెథన్ ఎరా అంటారు. అంటే రాణి అయినటువంటి ఎలిజబెత్ కాలంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని మీకు చెప్తాను. అప్పుడే ఇంగ్లీష్ రెఫర్మేషన్ ఇంగ్లాండ్ దేశంలో జరుగుతోంది. సో చాలా స్థలాల్లో, చాలా స్థానిక ప్రాంతాల్లో వారు స్థానిక సంఘాలను ఏర్పాటు చేశారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంఘం. అది వేలాది సంఘాలను కొత్తగా స్థాపించినప్పుడు ఆ సంఘాలను నడిపించడానికి సరైనటువంటి రక్షణ అనుభవం, సరైన ఆత్మీయ జ్ఞానం అండ్ బైబిల్ తర్ఫీదు అంటే దైవశాస్త్ర తర్ఫీదు, థియలాజికల్ ట్రైనింగ్ ఇవేవీ లేకుండా ఉన్నటువంటి ఎంతోమంది సామాన్యులను తీసుకుని వచ్చి ఆ చర్చెస్లో పాస్టర్లుగా నియమించేసింది. అండ్ ఇప్పుడు వీరు ఏమి చేయాలి? వీరు అక్కడ ప్రతి వారం ఆరాధన నడపాలి. అక్కడికి వచ్చేటువంటి ప్రజలు వచ్చినప్పుడు వీరు వారికి ఆత్మీయ నాయకులుగా వీరు ఆరాధన నడపాలి. అండ్ వీరికి ఒక నిక్నేమ్ ఉంది. ఆ నిక్నేమ్ ఏంటి? అన్ప్రీచింగ్ మినిస్టర్స్, అంటే ప్రసంగము చేయలేని సేవకులు
వీరికి ప్రసంగం చేయడం రాదు. వీరేం చేస్తారంటే ప్రతి వారం వీరికి ఒక 10 నిమిషాలకు సంబంధించినటువంటి ప్రసంగాన్ని పైనుండి ఆ ప్రభుత్వము, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పెద్దలు రాసి ఇచ్చిన దాన్ని వీళ్ళు చదువుతారు అంతే. వీళ్ళు బైబిల్ తెరవరు, వీళ్ళు బైబిల్ చదవరు, వీరు బైబిల్ని మరి ఇంటర్ప్రెట్ చేయరు, దాన్ని ఎక్సిజిట్ చేయరు, దాంట్లో ఉన్న ప్రసంగాన్ని వీళ్ళు సిద్ధపరచుకోరు. వచ్చి ప్రజలకి వారి అవసరాన్ని బట్టి దేవుని వైపు నడిపేందుకు రక్షణ లేని వారిని రక్షణలోనికి, రక్షించబడిన వారిని శిష్యులుగా రూపాంతరపరచడానికి ఏ పరిచర్య వీరు చెయ్యరు. వీరేం చేస్తారు? కేవలం ప్రతివారం వస్తారు, చర్చి తలుపులు తెరుస్తారు, అందరినీ రానిస్తారు, ప్రార్థనతో తర్వాత ఒక 10 నిమిషాలు రాసిచ్చినటువంటి ప్రసంగాన్ని చేస్తారు. ఆ తర్వాత వారికి అంటే ప్రజలకి వారికి ఉన్న అవసరాల కోసం ప్రార్థన చేయరు, వారికి ఉన్న బాధల కోసం వీరు కౌన్సిలింగ్ చేయరు, వారి ఆత్మ నశిస్తోందా, నరకానికి పోతోందా, రక్షించబడిందా అన్నది చూడరు. వీరికి భారం లేదు, వీరికి దర్శనం లేదు, వీరు కేవలం జీతగాళ్ళు. వచ్చి ప్రతి నెల జీతం తీసుకుంటారు అండ్ వారం వారం ఈ తతంగాన్ని కొనసాగిస్తారు. అదే టైంలో ఉన్నటువంటి ప్యూరిటన్లు అంటే పరిశుద్ధులైనటువంటి భక్తి సమూహంలో ఉన్నటువంటి మంచి దైవ సేవకులు వీరిని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఒక పదజాలంతో పోల్చి చెప్పేవారు. అదేంటో ఫస్ట్ నేను చదువుతాను. వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. సో ప్యూరిటన్స్ ఏం చేశారంటే దీంట్లో ఉన్నటువంటి మూగ కుక్కలు అనేటువంటి ఆ పదాన్ని లేక 2 పదాలను తీసుకొని డంబ్ డాగ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఈ యొక్క అన్ప్రీచింగ్ ప్రీచర్స్ని అంటే ప్రసంగము చేయలేనటువంటి ప్రసంగికులని మూగ కుక్కలు అని పిలిచేవారు. వీరు దేవుని వాక్యాన్ని ప్రజలకి వినిపించట్లేదు, పైనుండి రాసిచ్చిన కాగితాన్ని చదువుతున్నారు అండ్ అది ఆ కాగితంలో నుండి వచ్చేది ఎవరి జీవితాన్ని మార్చట్లేదు. కనుక వీరు మూగ కుక్కలు అని అత్యంత కఠినమైనటువంటి పేరు తోటి సేవకులే, ప్రసంగికులే, సంఘ బోధకులే వీరికి పెట్టారు అండ్ అది వీరికి తగినదని వారు గట్టిగా వాదించేవారు. సో ఇది పరిస్థితి అన్నమాట. వీళ్ళు దేవుని రాజ్యాన్ని కేవలము ఏ కష్టము లేకుండా ఒక ప్రేక్షక క్రీడగా అంటే ఒక స్పెక్టేటర్ స్పోర్ట్గా చేశారు. ఆదివారం వచ్చే 50, 100, 200 రండి, మేము ఇక్కడ ఒక ప్రదర్శన చేస్తాము, చూడండి, వినండి, పొండి, పోయే ముందు కానికేసి పోండి, అంతే. అట్లాగే చాలామంది ఉన్నారు. రెండవది సెన్స్లెస్ గ్లట్టనీ, తిండిపోతుతనం, అతిగా తినడం. ఇది 2వ పాపం, తిండిపోతనం, అతిగా తినడం. సామెతలు 23వ అధ్యాయం 20, 21 వచనాలు. ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇది కూడా సొలొమోను మహారాజు రచించినటువంటి ఒక సామెత. మీరు అక్కడ 19వ వచనాన్ని చూస్తే నా కుమారుడా అని తన కుమారునికి లేకపోతే ఆత్మీయంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద కుమారుడికి యవనంలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక, ఒక గుంపు గురించి ఆయన చెప్తున్నాడు. ఈ గుంపులో 2 రకాలు, ఒక వర్గం, ఈ వర్గంలో 2 రకాలు. కొంతమంది పరమ తాగుబోతులు, మరికొంతమంది పరమ తిండిపోతులు. అండ్ ఈ ఇద్దరి గురించి ద్రాక్షారసం త్రాగువారు అంటే హెవీ డ్రింకర్స్, మాంసము అమితముగా తినువారు అంటే హెవీ గ్లట్టన్స్. అండ్ హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదము మాంసము హెచ్చుగా తినువారు అన్నదానికి ఎట్లా దాని యొక్క అర్థాన్ని అది ఇస్తోందంటే ఒక జంతువులాగా ఎంత తిన్న ఆకలి తీరకుండా విపరీతమైనటువంటి ఆరాటంతో ఆహారాన్ని అనాలోచితంగా మింగుతూ ఉంటుంది చూడండి, కొరుకుతూ ఉంటుంది చూడండి, అట్లా బతికేసేటువంటి తిండిపోతులు. క్రైస్తవ్యంలో మిడిల్ ఏజెస్లోనే 7 గ్రేట్ సిన్స్ అని ఒక భక్తుడు చేసిన ప్రసంగం తర్వాత పుస్తక రూపంలో వచ్చింది. ఆ సమయంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా కూడా దాన్ని బలంగా నమ్మేది, చెప్పేది. 7 ఘోరమైన పాపాల్లో తిండిపోతుతనము ఒకటి. సో ఆ రోజుల్లో వారు తిండిపోతుతనాన్ని ఒక ఘోరమైనటువంటి పాపముగా ఎంచారు. కానీ గత 100 ఏళ్లుగా
ఆర్ ఇంకొంచెం ఎక్కువ 125 ఏళ్లుగా ప్రపంచ క్రైస్తవ్యంలో, ముఖ్యంగా అమెరికాలో స్టార్ట్ అయింది, ప్రపంచం అంతటికి వచ్చింది ఈ రోగం. దీన్ని తిండిపోతుతనాన్ని అసలు ఒక పాపముగా భావించరు. అందుకే ఒక ఆయన అన్నాడు, గ్లట్టనీ హస్ బికమ్ అన్ ఆర్ఫన్ సిన్ అని. అంటే తిండిపోతుతనము ఒక అనాథ పాపముగా మారిపోయింది. అది అనాథ అయిపోయింది, దానికి దిక్కు మొక్కు లేదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. అట్లాంటి స్థితిలోనికి తిండిపోతుతనాన్ని లోకంలో ఉన్నటువంటి అత్యధిక క్రైస్తవులు తెచ్చేశారు. సంఘము కామము గురించి, కామాతురత గురించి, కామాభిలాష గురించి, కామ వికారం గురించి, మద్యపానం గురించి, త్రాగుబోతుతనం గురించి వ్యతిరేకంగా బోధిస్తూ ఉండొచ్చు, వాదిస్తూ ఉండొచ్చు. అత్యాశ, గర్వము, దురాశల గురించి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండొచ్చు. కానీ అతిగా తినడం, తిండిపోతుతనం, ఓవర్ ఈటింగ్, గ్లట్టనీ, వీటి గురించి మాత్రం సంఘము మాట్లాడదు. క్రిస్టియన్ డిక్షనరీలో నుండి అసలు ఈ యొక్క పాపమునే తీసేశారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యంలో మనం చూస్తే, దేవుడి ఆ వచనంలో త్రాగుబోతు పక్కనే తిండిపోతున్నాడు. తాగుబోతులు, తిండిపోతులు పక్కనే ఉన్నారు, ఇద్దరికి ఒకే గతి పడుతుంది. అంటే ఇద్దరూ ఒకే రకమైనటువంటి పాపము చేస్తున్నారు. ఇద్దరిది లోపల ఉన్నటువంటి స్వభావము, వారికి ఉన్న అత్యాశ, లేకపోతే వారికి లేని ఆశా నిగ్రహం, వారు దైవ వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి విరుద్ధ ప్రవర్తన అంతా కూడా ఒకే రకంగా ఉంది. ఒకడు తాగుతున్నాడు, ఒకడు తింటున్నాడు, అంత మాత్రమే అనే రీతిలో దేవుడి వాక్యం అక్కడ మనకి చూపిస్తుంది. కానీ ఈ రోజున మీరు చర్చెస్లో ఎక్కడైనా సరే, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, చర్చెస్లో తాగుబోతును చిన్న చూపు చూస్తారు, తాగుబోతులను అసహించుకుంటారు, తాగుబోతులను దూరం పెడతారు. కానీ తిండిపోతులను గణపరుస్తారు, తిండిపోతులను సన్మానిస్తారు, తిండిపోతులకు పెద్ద పీటలేసి ప్రతి పూట ప్లేటు నిండా పెట్టమంటే పెడతారు. వారికి అసలు చీమగొట్టినట్టు కూడా ఈ తప్పు, పాపం అనిపించదు. అండ్ చాలామంది పాస్టర్లను, పెద్ద పెద్ద సేవకులను తిండిపోతులుగా తయారు చేసేది కూడా సమ్ టైమ్స్ వాళ్ళ చుట్టూ ఉండేటువంటి మనుషులు, సమ్ టైమ్స్ కాంగ్రిగేషన్స్. థామస్ అక్వైనస్ అనేటువంటి ఒక మిడిల్ ఏజెస్కి సంబంధించినటువంటి థియోలోజియన్, అండ్ ఆ టైంలో ఉన్నటువంటి మరికొంతమంది డెజర్ట్ ఫాదర్స్, అంటే ఎడారిలో ఉండేటువంటి పితరులు, వీరందరూ కూడా మఠాల్లో, మొనాస్ట్రీస్లో ఉండేవారు. అరణ్య పితరులు, లేకపోతే ఎడారి పితరులు అని తెలుగులో చెప్పచ్చు. వీళ్ళు ఒక విషయాన్ని పసిగట్టారు అండ్ దాని గురించి చెప్పారు, రాశారు. వారేమన్నారు, మనుషుల్లో ఉండే అన్ని రకాల శారీరక కోరికలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మనలో ఉన్నటువంటి శారీరక కోరికలన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి, నాట్ అయి ఉన్నాయి, ముడి పడి ఉన్నాయి. మీరు కనుక ఎలాంటి అదుపు లేకుండా ఆహారపు ఆకలిని పెంచుకుంటూ పోతే అది సహజంగానే మీలోని ఇతర శారీరక ఇచ్చలను, లైంగిక ఆశలను కూడా రేకెత్తిస్తుంది. కడుపు నిండితే కన్ను మిన్ను కానదు అంటారు. కడుపు నిండితే కామము కట్టలు తెంచుకుంటుంది అంటారు. కడుపు నిండిన వాడు చాలా ఈజీగా పాపము చేస్తాడు. కడుపు ఎండుతున్నవాడు అంత త్వరగా ఆ పని చెయ్యడు. ఇది వారు ఆ టైంలో చెప్పారు. ఎహెచ్కేల్ 16:49లో నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, ఫుల్నెస్ ఆఫ్ బ్రెడ్, నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. సో సొదొమ పట్టణము ఆత్మీయంగా పతనమైపోవడానికి గల అసలు కారణం ఏంటి? వారు ఘోరమైనటువంటి లైంగిక పాపాల్లో పడిపోయి సర్వనాశనం అవ్వడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అంటే, వారికి విపరీతమైన ఆహార సమృద్ధి ఉంది. ఫుల్నెస్ ఆఫ్ బ్రెడ్, ఫుల్నెస్ ఆఫ్ డ్రింక్, ఎన్ని పూటలు తినాలంటే అంత వారికి ఫుల్గా అక్కడ అవి ఉన్నాయి. తిన్నారు, తందనాలాడారు, తాగారు, తూలిపడ్డారు అండ్ ప్రతి విధమైనటువంటి హేయ కృత్యాన్ని వారు చేశారు. సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అండ్ ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ కోరికైనా సరే, ఎంత న్యాయబద్ధమైనదైనా, లెజిటిమేట్ అయినా, పరిశుద్ధాత్మ అదుపులో లేకపోతే ఒక వ్యక్తి శారీరకంగా దాన్ని
అనుసరిస్తూ ఉంటే అతడు ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. అండ్ నేను ఎన్నో దేశాల్లో చూశాను, ముఖ్యంగా అమెరికాలో వారు మరి విస్తృతంగా ఆహారాన్ని సంఘ ఆరాధనల తర్వాత, స్పెషల్ మీటింగ్స్ తర్వాత పెడతారు. అది తప్పు అని నేను అనట్లేదు. ఫెలోషిప్లో ఫీస్ట్ అనేది మంచి ఉద్దేశంతో దేవుని మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు చేసుకోవచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదు. కానీ ఇక్కడ ఫాస్టింగ్కి విలువ లేకుండా ఫీస్టింగ్కి పెద్దపీట వేసేసినప్పుడు ప్రజలు ఆత్మీయులు అవుతారు, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారు అనుకోవడం ఒక అపోహగానే మిగిలిపోతుంది. సో ఎన్నో చర్చెస్ విందులకు కేంద్రాలుగా మారిపోయాయి. అక్కడికి వచ్చేటువంటి ప్రజలు కూడా స్పిరిచువాలిటీ కోసం రారు, సోషలైజింగ్ కోసం వస్తారు. దేవుని నిత్య సత్యముతో ఉన్నటువంటి ఆత్మీయ ఆహారం కొరకు ఆకలిగొని రారు. తర్వాత మీటింగ్ అయిన తర్వాత పెట్టే మటన్ బిర్యానీ, దమ్కా ముర్రగ్ అండ్ ఫిష్ ఫ్రై, ప్రాన్, మరి చిల్లీ ప్రాన్, లేకపోతే ఇంకో స్వీట్, ఇంకో రోటీ తినడానికి వస్తారు. సో ఇది మనం గమనించాలి. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రాస్పరిటీ గాస్పల్ దీన్ని ఇంకా ఇంధనం వేసి ఏమీ పర్వాలేదు, మీరు రాజులు, రాజు బిడ్డలు, మీరు తినండి, మీరు తాగండి, మీరు తందనాలు ఆడండి అన్నట్టు తయారు చేస్తున్నాయి. ఫిలిప్పి 3:18-19 వరకు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచ్చు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సునుంచుచున్నారు. అంటే అతిగా తినడం అనేది కడుపే దేవుడిగా మారిపోవడం. ఇక చాలు, నేను ఇంతే తింటాను, కొంతే తింటాను, ఒక మోతాదే తింటాను, నేను ఎక్కువ తిన్ను, నేను బ్రతకడానికి తింటున్నాను, తినడానికి బ్రతికేటువంటి ఒక పశువును కాదు అనేటువంటి ఆలోచన లేదు. నో చెప్పడం చేతగాని అసమర్థులు ఆత్మీయులు ఎట్లా అవుతారు? చాలు అని చెప్పడం చేతగాని వారు ఆత్మ సంబంధమైనటువంటి ఏ మేలు కూడా పొందరు. మిడిల్ ఏజెస్లోనే కొన్ని మొనాస్ట్రీస్లో, అంటే సన్యాస మఠాల్లో వారికి కొన్ని నియమాలు ఉండేవి. ఉపవాసం కఠినంగా ఉండేది. ఆ కఠిన ఉపవాసంలో కొన్ని దినాలు, వారానికి కొన్ని దినాలు 4 కాళ్ళ జంతువులను, అంటే మాంసాహారాన్ని తినొద్దు. అయితే ఈ సన్యాసులు ఎంతో ఆశా నిగ్రహానికి, నిష్టకు, భక్తికి, మరి సన్యాస జీవితానికి పేరు గడించినటువంటి వారు కూడా దీంట్లో లూప్ హోల్స్ వెతుక్కున్నారు. అంటే ప్రతి ఒక్కరు కాదు, కొంతమంది తిండిపోతులు ఉపవాసం చేసే టైంలో 4 కాళ్ళ జంతువుని తినొద్దన్నారు. కనుక ఏం చేశారు, సముద్రంలో ఉండేటువంటి కొన్ని జీవులు 4 కాళ్ళు ఉన్నా కూడా వాటిని చేపలని, సముద్రంలో దొరికేటువంటి పక్షులు వాటిని చేపలని, వాటిని వేరుగా డిఫైన్ చేసి, అంటే వాటికి వేరు పేరు పెట్టేసి వాటిని తినేవారు, మాంసం తినేవారు. ఆ నియమాన్ని ఎట్లా తెలివిగా లూప్ హోల్ని, అంటే చట్టపరమైనటువంటి సందును ఒకటి కలిగించుకొని దాంట్లో నుండి వారు ఉల్లంఘించారు. సో వీరికి ఆశా నిగ్రహం అనేది ఈ విషయంలో లేదు. వీరు సన్యాస మఠంలో ఉంటే, వీరు సమాజంలో ఉండి ఆకలితో తమ కోరికను తీర్చుకోవడానికి ఆశా నిగ్రహం లేక బ్రతికేటువంటి ఇతరుల్లాగా వీరు కూడా ఉన్నారు కదా అన్న చెడ్డ పేరు తెచ్చారు. చివరిది, ఫైనల్లీ మూడవది, సిన్ఫుల్ ఇన్సిన్సియారిటీ, పాపభరితమైన కపటత్వం, లేక సామాన్యంగా చెప్పాలంటే నిజాయితీ లేకపోవడం. సంఘంలో మనము చెప్పే అబద్ధాలు. సామెతలు 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. గమనించండి జాగ్రత్తగా, అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యములు. అబామినేషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అసహ్యము అని తెలుగులో ఉంది. అసహ్యము అనేది హీబ్రూ పదము, చాలా బలమైనటువంటి, లోతైనటువంటి విషయాన్ని అత్యంత కఠినముగా చెప్పేటువంటి ఒక పదం. ఇది దేవుని పరిశుద్ధ స్వభావానికి ఏమాత్రం సరిపడకుండా నైతికంగా తీవ్రమైనటువంటి అసహ్యాన్ని మరియు రోతను కలిగించే ఒక భయంకరమైనటువంటి స్థితిని వివరిస్తుంది. మీరు పాత నిబంధన చదివితే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 7:25 ప్రకారం విగ్రహారాధన అసహ్యమైనది. ద్వితీయోపదేశకాండం 12:31 ప్రకారం నరబలి లేకపోతే పిల్లలను బలి చేయుట అసహ్యమైనది.
లేవియాకాండం 18:22 ప్రకారం ఘోరమైన లైంగిక వికృతాలన్నీ కూడా అసహ్యమైనవి. సేమ్ పదం, ఆ పాపాలను వర్ణించడానికి వాడబడినటువంటి పదం ఇక్కడ అబద్ధపు పెదవులు యెహోవాకు అసహ్యములు అని రాయబడింది. సో ఇక్కడ మళ్ళా సామెతలు రచించినటువంటి ఆయన సొలొమోను అబద్ధాన్ని ఎట్లా ఈ పాపాల పక్కన పెట్టాడు చూడండి. అదే పదాన్ని ఆయన వాడాడు. అంటే దేవుని స్వభావానికి ఇది విరుద్ధమైనది. దేవుడు సత్యం, ఆయన వాక్యం సత్యం. దేవుడి యొక్క స్వభావంలో ఆయన అబద్ధం ఆడనేరడు, ఆయన ఎవరిని మోసగించడు. దేవుడు పథకాలు, పన్నాగాలు, కుట్రలు వేయడు. కానీ అట్లా దేవుని సంబంధులం, దేవుని పిల్లలం, దేవుని ప్రియులం, పరిశుద్ధులం అని చెప్పుకునేవారు వీటిని కలిగి జీవిస్తే, వీటిని పాపముగానే గుర్తించకపోతే, వీటితో సౌకర్యవంతంగా బతికేస్తుంటే, వాటితో పొత్తు పెట్టుకుంటే వారు దారుణముగా మోసపోయారు. అండ్ వారు దేవుని సంబంధులు ఎట్లా అవుతారు? నిజం చెప్పాలంటే దేవుడి యొక్క క్యారెక్టర్ మీద ఈ లక్షణం ఉన్నటువంటి వాడు దాడి చేస్తున్నాడు. అబద్ధమాడు పెదవులు, అబద్ధమాడు వారు, అబద్ధపు మాటలు అని కూడా రాయలేదు ఆయన. అబద్ధమాడు పెదవులు. అబద్ధమాడు పెదవులు అంటే దాని యొక్క భావం ఏంటి? పెదవులు అనేవి మనిషి యొక్క మాట్లాడే విధానాన్ని, అతని జీవితంలో కాన్వర్జేషన్ స్టైల్ అంటే సంభాషణ శైలిని సూచిస్తాయి. మరి ఎప్పుడో ఒక ఆయన ఒక బలహీన క్షణంలో బుద్ధిహీనంగా అబద్ధమాడాడు, ఒక ఆమె అట్లాగే అబద్ధమాడింది అంటే అది వేరే విషయం. వీళ్ళది అది కాదు, వీళ్ళది ఒక ప్యాటర్న్, లైఫ్లో వీళ్ళది ఒక ప్యాటర్న్ అనమాట. వీళ్ళు అబద్ధాలు చాలా ఈజీగా ప్లాన్డ్గా చెప్తారు. నిజాయితీ లేకుండా నిజాయితీమంతులుగా, నీతిమంతులుగా, పైన నీతి లోపల అవినీతితో వీరు అబద్ధం చెప్తారు. వీరు కుట్రపూరితమైనటువంటి మనుషులు. ఇది వీరికి ఒక అలవాటు. అండ్ దీని నుండి వీరు మరి చాలా లాభాన్ని గడించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద చర్చెస్లో దేవునికి ఇష్టలుగా, దేవునికి అయిష్టులే ఎక్కువగా ఉన్నారని ఈజీగా చెప్పొచ్చు. అబద్ధమాడు పెదవులు, నిజాయితీ లేనివారు, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడేవారు. క్రైస్తవులు ఎదుట ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే వారి కళ్ళలో కళ్ళు పెట్టి అబద్ధం చెప్పరు. కానీ వారు ఒక క్రిస్టియన్ వొకాబులరీ తయారు చేసుకున్నారు, అంటే క్రైస్తవ పదజాలాన్ని తయారు చేసుకున్నారు. ఈ పదాల వెనుక దాచి అబద్ధాలు, నిజాయితీ లేని మాటలు చెప్తారు, మోసము చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చర్చెస్లో సాక్ష్యాలు చెప్తుంటాం. సాక్ష్యము చెప్పేటప్పుడు ఎగ్జాజరేషన్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ, ఒకదానికి 2 పెంచి మనం సాక్ష్యం చెప్తాం. దేవుడికి మహిమ రాదు, ఎట్లాగూ రాదు. అబద్ధము దేవుడిని మహిమపరచదు. కాకపోతే మనల్ని గొప్ప చేసుకోవడానికి, అందరి దృష్టిలో మనల్ని పైకెత్తి పెడస్టల్ మీద పెట్టి చూపించుకోవడానికి మనం ఆ పాపం చేస్తాం. దేవుడి పేరట, సంఘం ఎదుట సాక్ష్యము అనే మంచి పని, కానీ అబద్ధమాడు పెదవులతో ఇతరుల మీద మనము ఏదైనా విషయాన్ని మరొకరితో చెప్తున్నప్పుడు దానికి లేని దానిని, పోని దానిని, అంటే ఉన్నది లేనిది అన్నీ కలిపి చెప్తాం, మసాలా వేస్తాం మనం. ఒక్కొక్కరు వారి యొక్క వర్షన్ వినిపిస్తున్నప్పుడు మరొకరికి దాంట్లో వారిలో ఉన్న పర్వర్షన్ని యాడ్ చేస్తారు. సో ఆ ప్రకారము ఇతరుల మీద, ఇతరులకు అంటే ఏ మీద బీకి, సి మీద డీకి మనం చెప్పేటప్పుడు మనం చేసేటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఇక ప్రేయర్ మీటింగ్లో ప్రేయర్ చేయమన్నప్పుడు ఎంత పూత పూసి ప్రార్థన చేస్తారో, వారి బ్రతుకంతా రోతే, కానీ పైన పూత పూసి ప్రార్థన చేస్తారు. పెద్ద పెద్ద పలుకులు. పాస్టర్ గారికి నిజంగా ఆయన దైవ సేవకుడైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆ మనిషి పాస్టర్ చెప్పిన దానికి లోబడ్డు, అవిధేయుడు, సంఘక్రమాన్ని పాటించడు. కానీ అక్కడ పెద్ద పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, పరిశుద్ధాత్ముడే లోపల నుండి ప్రేరేపిస్తే ఆయన ఆత్మ ప్రార్థనలో ఎగిరిపడి ప్రార్థిస్తుందన్నట్టు పోజు పెట్టినప్పుడు పాస్టర్కి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు వాడి సంగతి ఏంటో. సో ఆ ప్రకారం ఎంతోమంది ఉంటారు. ఇక ఎన్నో విషయాలు ఉన్నాయి. నిబంధన చేస్తాము కానీ దానికి నమ్మకంగా ఉండము. నిబంధనను నట్టేట తునాతునకలు చేసి నయవంచకులుగా మిగిలిపోయేవారే ఎక్కువ. మాట ఇస్తాము, నిలబెట్టుకోము, అది కూడా నిజాయితీ లేదు.
టైంకి వస్తానంటే రాము, పంక్చువాలిటీ లేదు. ఒకటి మనము చేయాల్సిన దాన్ని చెయ్యకుండా, చేస్తామని మనమే ఒప్పుకున్నాం, చెయ్యకుండా పోవడం నిజాయితీ లేనితనమే. ఇక ఈ మనిషిని నమ్మలేం అనేది ఎదుటివారికి మనం ఇచ్చే మెసేజ్. ఇక ఈ మనిషికి నెక్స్ట్ టైం బాధ్యత ఇవ్వకూడదు, ఎందుకంటే బాధ్యతను ఇతడు నెరవేర్చట్లేదు, ఈమె నెరవేర్చట్లేదు. అక్కడ దేవుని పని పాడైపోతుంది, సంఘము ఆ విషయంలో దెబ్బతింటోంది. కనుక వీరిని తీసేయాలి, వేరే వారికి ఇవ్వాలి అని వారే పాస్టర్ల మీద ప్రెషర్ పెట్టే దుష్ట కార్యాలు చేసేవారు. నిజాయితీ లేకపోవడం ఘోర దరిద్రం. ఎన్నో విషయాల్లో నటిస్తారు, పైకి ప్రైజ్ ద లార్డ్, లోపలేమో పళ్ళు కొరుకుతుంటారు. పైకి ప్రేమ ఒలకబోస్తారు, లోపలంతా కూడా ఆ మనిషి మీద పగే. అండ్ ఇక ఎంతోమంది ప్రీచర్స్, ముఖ్యంగా ప్రాస్పెరిటీ గాస్పల్ ప్రీచర్స్ మీటింగ్కి వచ్చింది 5,000 అయితే 50,000 అని. అండ్ వారికి సోషల్ మీడియాలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క వీడియోకి 30,000 వస్తే దాన్ని 3 లక్షలు చేసి, ఈ ప్రకారము అంతా అబద్ధమే, అవినీతే, నిజాయితీ లేదు, నీతి లేదు. సత్యస్వరూపి అయిన ఆత్మ వారిలో ఉన్నాడా? నేనైతే నమ్మా. యూదుల సామెత ఒకటి ఉంది, ఎద్దిష్ ప్రావర్బ్, సగం నిజం అంటే అది పూర్తి అబద్ధంతో సమానం. మళ్ళా మిడిల్ ఏజెస్లో జరిగినటువంటి ఒక హిస్టారికల్ ట్రూత్ చెప్తాను, చారిత్రాత్మక సత్యం. మధ్యయుగాల్లో ప్రొటెస్టెంట్ సంస్కరణలు జరుగుతున్నప్పుడు, అంటే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ జరుగుతున్నటువంటి ఆ కాలానికి ముందు, ఆ కాలంలో రెలిక్ ట్రేడ్ అనేది చేసేవారు. ఇటు సేవకులు ఇటు సంఘస్థులు కూడా రెలిక్ ట్రేడ్ అంటే పవిత్ర వస్తువుల వ్యాపారము చేసేవారు. పవిత్ర వస్తువులు అంటే ఒకప్పటి భక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ పేతురు యొక్క చిటికని వేలులోని ఎముక ఇది అని దాన్ని అమ్మేవారు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి అపోస్తులైనటువంటి యోహాను తల వెంట్రుకలు ఇవి అని అమ్మేవారు. ఇస్కరియోతు యూదా మోసగిస్తున్నప్పుడు అతని వేలు మీద నుండి పడిపోయినటువంటి గోరు ఇది అని అమ్మేవారు. సో ఈ ప్రకారము బైబిల్లో ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వస్తువులను రిలిక్స్గా అమ్మేవారు. యేసుక్రీస్తు శిలువ, ఆ యొక్క రానులో, ఆ చెక్కలో ఉన్నటువంటి ఒక ముక్క ఇది అని, యేసు రక్తం గార్చినటువంటి శిలువ చెక్క ముక్క ఇదని అమ్మేవారు. కాకపోతే సాధారణంగా ఇప్పుడు పేతురు చిటికెన్ వేలి యొక్క ఎముక అంటే ఏదో ఒక జంతువు చచ్చిందని యొక్క వేలి ఎముకను తెచ్చి మోసం చేసేవారు. అట్లాగే ఇంకొకరి వెంట్రుకలు, అట్లాగే ఇంకొకరి గోరు, అట్లాగే యేసు సిలువలోని చెక్క ముక్క, ఈ ప్రకారము సేవకులు అండ్ ఈ యొక్క సంఘస్థులు చేసేవారు. ఎందుకంటే వాటికి విస్తృతంగా గిరాకీ ఉండేది, ఎంతో ఎక్కువ డబ్బు వచ్చేది. అండ్ అట్లాంటిది కొని పెట్టుకుంటే, హోలీ రెలిక్ ఈయన దగ్గర ఉంది అంటే సమాజంలో ఆయన హోదా పెరిగేది. ఆయన దగ్గరికి చాలామంది వచ్చేవారు, చూసేవారు, ఏవేవో డబ్బులు ఇచ్చిపోయేవారు. సో దానికోసం వీరు దొంగ పని చేశారు. ఇద్దరు చేశారు, సేవకులు చేశారు, సంఘస్థులు చేశారు. అండ్ యూరోప్లో ఒక ఆయన రిఫార్మర్ అయితే ఇట్లా రాసేశాడు, ప్రస్తుతము చర్చెస్లో నిజమైన సిలువ ముక్కలన్నింటినీ ఒక చోట చేరిస్తే, అంటే ఎన్ని వేలు లక్షలు సిలువ ముక్కల్ని చిన్న చిన్న వాటిని చర్చెస్లో అమ్మిపెట్టారు, వాటన్నిటిని ఒక చోటకు తెచ్చి పెడితే ఆ చెక్కను వాడితే ఒక పెద్ద రవాణా ఓడను మనము నిర్మించవచ్చు అన్నాడు. హ్యూజ్ కార్గో షిప్ని మనము నిర్మించవచ్చు అన్నాడు. అంత మోసం. దీన్ని పయస్ డిసెప్షన్ అంటారు, అంటే భక్తిపూర్వకమైనటువంటి మోసం. సేవకులు, సంఘస్థులు, క్రైస్తవులు, సో కాల్డ్ క్రైస్తవులు, నిజాయితీ లేని మనుష్యులు, దేవుని పేరట అబద్ధాలు చెప్పి సో కాల్డ్ విశ్వాసులనే మోసం చేసినటువంటి ఒక చారిత్రాత్మక ఉదాహరణ. సరే, ఇక కన్క్లూషన్, దీన్ని ఎట్లా మనం ముగించాలి? పాపాన్ని గుర్తించండి, దానికి దేవుడు పెట్టినటువంటి పేరే పెట్టండి. పాపాన్ని పాపము అనండి. పాపాన్ని నా బలహీనత, పాపాన్ని నా యొక్క మరి పోరాటం, లేకపోతే పాపము నాకున్నటువంటి అవలక్షణం, జన్యుపరమైన లోపం, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి బలహీనత అనేటువంటి మరొక పేరు పెట్టి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. రెండవది, స్పష్టంగా పాపాన్ని మీ నోటితో ఒప్పుకోండి. హృదయపూర్వకంగా దాన్ని మీరు నోటితో ఒప్పుకుంటున్నప్పుడు దేవుని ఎదుట కొన్ని సందర్భాల్లో
నమ్మకమైనటువంటి సహోదరులు లేకపోతే సేవకులు ఎదుట ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మూడవది, పాపమును మీరు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించి అవకాశం ఇచ్చి నడిపించేటువంటి కారణాలను వెతకండి. ఆ పరిస్థితులు, అలవాట్లు, ఆలోచనలు గుర్తించి వాటిని పూర్తిగా మీ లైఫ్లో నుండి తొలగించేయండి. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 యేసుప్రభు ఇట్లా చాలా స్పష్టంగా చెప్పారు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. సో పెరికి పారవేయము, నరికి పారవేయము. పాపమును కొంచెము ఇన్స్టాల్మెంట్లో తొలగించుము, తగ్గించుము, తరిగేయుము అనలేదు. పెరికేయమన్నాడు, నరికేయమన్నాడు. అంటే ఇన్స్టెంట్గా ఒకే ఒక దెబ్బకి పూర్తిగా తీసేయాలి. క్యాన్సర్ గడ్డ అంటే అల్సర్ క్యాన్సర్తో ఉన్నదైతే డాక్టర్ కొంచెం ఇంచు బై ఇంచు ఆయన దాన్ని సించి చేయడు, ఆయన గడ్డంతటిని తీసేస్తాడు. అదే ప్రకారము డాక్టర్ లాగా యేసుప్రభు అంటున్నాడు, మీ పాపం అంతటిని దాని యొక్క సమూల విషయాలను తొలగించేసుకోండి. అండ్ ఒక వ్యక్తికి అకౌంటబుల్గా ఉండండి. ఒక మంచి నమ్మకమైన నీతి గల దేవుడికి భయపడే దేవుని సేవకుడు లేకపోతే సంఘ పెద్ద ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వ్యక్తికి మీరు జవాబుదారులుగా ఉండండి. అంటే ఆ వ్యక్తితో మీ యొక్క జీవితాన్ని చెప్పే వారు మిమ్మల్ని నిలదీయడానికి, మీ తప్పులు ఎత్తి చూపడానికి, మిమ్మల్ని కఠినంగా ప్రశ్నించడానికి, మిమ్మల్ని శోధించి మిమ్మల్ని దిద్దుబాటు చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి. అండ్ చివరిది ఏంటంటే, పాపము చేసేటువంటి యొక్క వ్యసనాన్ని తీసినప్పుడు దాని ప్లేస్లో మరొక మంచి అలవాటును పెట్టుకోండి. ఇది కేవలము ఒక రూల్ లాగా కాదు, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లాగా కాదు, కానీ బై గాడ్స్ గ్రేస్ ఇది పోయింది, దేవుడు తీసేసాడు, దానికి బదులు నేను ఇది చేస్తాను అని దేవుడిని అడిగి ఆయన సహాయంతో చేయండి. ఎక్కడైతే మీకు గర్వం ఉందో దాన్ని తీసేయండి. ఇతరులకు తగ్గింపుతో సేవ చేయడం నేర్చుకోండి. ఎక్కడైతే మీరు కొండయాలు చెప్పి అలవాటును కలిగి ఉన్నారో అక్కడ ఇతరులకు సత్యం చెప్పి వారిని ప్రోత్సహించే మాటలు మాట్లాడండి. ప్రార్థన లేకపోతే ప్రతిరోజు ఒక వచనాన్ని లేకపోతే ఒక బైబిల్ పాఠ్యభాగాన్ని తీసుకోండి, ధ్యానించి ఒక్కొక్క పాయింట్కి ఆలోచనతో ప్రార్థన చేయండి. యథార్థంగా ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించండి. అండ్ ఈ ప్రకారం వాక్యంలో ఉన్న మరికొన్ని లక్షణాలు మీరు అలవర్చుకుంటే, పాటిస్తే మీకు చాలా మేలు. ఒక ఫేమస్ పాస్టర్ ఇట్లా రాశాడు, మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చెడ్డవారం, అదే సమయంలో మనం ఊహించలేనంత ఎక్కువగా దేవుని చేత ప్రేమింపబడిన వారం. ఈ రెండు సత్యాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఆ దేవుని ప్రేమే మీలోని పాపాన్ని వెళ్ళగొట్టనివ్వండి. ఎండ్ ఆఫ్ కోట్. సో నీ జీవితంలోనికి పురుగు, పుట్ర, పాములు రాకుండా చూసుకో. ఒకవేళ వస్తే వెంటనే చంపేయి, సరిపెట్టుకొని వాటిని సహిస్తూ ఉండొద్దు, సంహరించేయి. అదే కొలసి 3:5 మనకి చెప్పబడింది. యూరోప్లో ఉన్నటువంటి ఒక పెద్ద కథీడ్రల్కి ఒక టూరిస్ట్ వచ్చాడు, గైడ్ని తీసుకున్నాడు. గైడ్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కథీడ్రల్ని చూపిస్తున్నాడు. ఆ గొప్ప స్టెయిన్ గ్లాస్ విండోస్ని, చాలా శుభ్రంగా ఉన్నటువంటి విండోస్ని చూపాడు. ఆశ్చర్యపోయాడు ఈ టూరిస్ట్. తర్వాత చక్కగా ఉన్నటువంటి శుభ్రమైనటువంటి ఆ యొక్క పాలరాతి నేలను చూపాడు, ఫ్లోర్ని. అది చూసి ఆశ్చర్యపోయాడు. టూరిస్ట్ అడిగాడు గైడ్ని, సంవత్సరానికి ఒక్కసారి చాలా కష్టపడి శుభ్రం చేస్తారు కదండి. గైడ్ నవ్వన్నాడు, కాదు సార్, సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు వీటంతటినీ శుభ్రం చేస్తాం. ఎందుకంటే ప్రతిరోజు దుమ్ము పడుతుంది, ప్రతిరోజు శుభ్రము చేయాల్సిందే. సో ఒక క్రైస్తవుని హృదయం కూడా అట్లాంటిదే, ప్రతిరోజు దాన్ని శుభ్రము చేయాల్సిందే. వారానికి ఒక్కసారో, 3 నెలలకు ఒక్కసారో, ఉజ్జీవ కూడికలో ఒక్కసారో, స్పెషల్ సేవకుడు ఎప్పుడో మన పట్టణానికి వచ్చినప్పుడు అక్కడికి పోయి ఒక్కసారో కానే కాదు. ప్రతిరోజు మన పాపములను ఒప్పుకోవాలి, ప్రతిరోజు మన పాపములను మనము విడిచిపెట్టి శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనము దేవుని ఎదుట పరిశుద్ధముగా ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధమే. యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువలో చేసినటువంటి విమోచన కార్యము ద్వారా ఇది సాధ్యము. ప్రతి పాపి ఆయన ఆశ్రయము ద్వారా, అంటే ప్రతి పాపి యేసును ఆశ్రయిస్తే ఆ పాపి యొక్క పాపాన్ని ఆయన భరించాడు, శిక్షను అనుభవించాడు, వాని కొరకు ఆమె కొరకు రక్తమును చిందించాడు, ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచాడు. కనుక ఆయనే
ఆ వ్యక్తి పాపాన్ని క్షమిస్తాడు, ఆ వ్యక్తి ఆత్మను శుద్ధి చేసి రక్షిస్తాడు, ఆ వ్యక్తికి నూతన స్వభావాన్ని ఇస్తాడు, ఆ వ్యక్తిని తన పోలికలోనికి రూపాంతరపరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు నిత్య జీవానికి తీసుకెళ్తాడు. సో ఆ ప్రకారం నీవు రక్షించబడు. ఆ ప్రకారం రక్షించబడితే ఈ ఆత్మీయ సత్యాలతో రూపాంతరపరచబడు. మరొకసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అప్పుడు ఏ పాపముతో మనము సర్దుకోము, ఏ పాపము మనకు సౌకర్యవంతంగా ఉండదు. అండ్ ప్రతి పాపాన్ని పసిగడతాము, వెంటనే నాశనము చేస్తాం. దేవుని ఆత్మతో, దేవుని వాక్యముతో యేసు శిష్యులముగా ఆయన వెంట నడుస్తూ ఉంటాం. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.